సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో కొరియోగ్రఫర్ కస్తూరి మాస్టర్ ఉన్నారు. కస్తూరి గారు నమస్తే. నమస్తే. ఫైనల్లీ హ్యాపీనా మీరు? జానీ మాస్టర్ గారికి అదే చక్కగా రెడీ అయ్యి వచ్చారు. బెయిల్ గ్రాంట్ అయింది ఆఫ్టర్నూన్. ఏంటి సుమలత గారిది కానీ మీది కానీ అందరిది ఎలా ఉన్నాయి? నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎలాగో న్యాయం గెలుస్తుంది ఖచ్చితంగా. క్లీన్ షీట్తో ఇంకా ఏవైతే మిగతా ఏదైనా ప్రాసెస్ కూడా ఉందో దాంట్లో కూడా క్లీన్ షీట్గా అయినా బయటకు వస్తారని ఆశిస్తున్నాం. అయితే అసలు మొదటి నుంచి మనం కేసు తీసుకుంటే ఆయనకి 16th సంథింగ్ ఆగస్ట్ అనౌన్స్ అవ్వటం, అవార్డు సేమ్ 1 monthకే సెప్టెంబర్ 16th మళ్ళీ కేసు ఫైల్ అవ్వటం, అవార్డు వెనక్కి వెళ్ళిపోవటం, పోక్సో కేసు పట్టడం, ఒక్కొక్కరు అసలు ఆయనకి బెయిల్ రాదని 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపలే ఉంటారు, అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదని, రాకూడదు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. ఇవన్నీ ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనకి మీడియాలో థంబ్నెయిల్స్ చూసి కానివ్వండి, కొంతమంది మాట్లాడడం, కొంతమంది మా ఫీల్డ్కి సంబంధం లేని డాన్సర్స్ అనుకుని వచ్చి మాట్లాడడం కానివ్వండి, అలా జరిగింది. వాస్తవానికి మనం చూసుకుంటే దీంట్లో ఆ అమ్మాయి ఏజ్ తక్కువ ఉన్నప్పుడు, ఎప్పుడైతే మైనర్ ఉందో అమ్మాయి, అప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఉంటే అది వేరేలాగా ఉండేది. సో మేజర్ అయినాక అంటే వాళ్ళు ఏం చూస్తారు అంటే, ఇప్పుడు తనకి తెలివితేటలు వచ్చేస్తాయి. ఎవరినైనా కక్షాపూరితంగా ఇరికించాలనుకున్నా, వాంటెడ్లీ ఏదన్నా వాళ్ళ మీద కోపం ఉండొచ్చు, ఇంకేదైనా లేదంటే నేను పైకి రావాలి అంటే వీళ్ళు నాకు అడ్డు ఉన్నారు అన్న విషయం ఏదైనా ఉండొచ్చు. సో మేజర్ అయినాక 2 వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారనమాట. అమ్మాయి మైనర్ అయ్యి చెప్పుండుంటే అది వేరేలాగా ఉండేది. సో మేజర్ అయిన తర్వాత చెప్పింది కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించే బెయిల్ రావడం జరిగిందనమాట. ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగిన విషయం పైన అసలు ఏ బేసిస్ పైన బెయిల్ గ్రాంట్ అయింది అనేది మీకు తెలుసా అండి జానీ మాస్టర్కి? తెలుసండి. ఓకే. అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఆ మధ్య ఆడియో వచ్చింది, మన దాంట్లోనే అనుకుంటాను స్టార్టింగ్ వచ్చింది, ఆడియో వచ్చింది, ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన తర్వాత ఆ విషయము ఎవరైతే అమ్మాయి వైపు పీపీ ఉంటారో సో వాళ్ళు అడగడం జరిగిందనమాట. ఏంటి ఈ వాయిస్ ఖచ్చితంగా అమ్మాయిదేనా లేదా వేరే డౌట్ ఏదైనా పడుతున్నప్పుడు ల్యాబ్కి పంపిస్తాము. సో ల్యాబ్ పంపించిన తర్వాత ఒక 2 days టైం పడుతుంది కదా, దాన్ని బట్టి మాట్లాడొచ్చు అని అంటే లేదు అది ఆ అమ్మాయిదే అని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో దాంట్లో ఉన్న వాయిస్ అందరికీ తెలిసిందే. ఏంటి అంటే, నేను తనని లవ్ చేశాను, నాకు కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి, తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవడం అనేది అక్క తెలిసిపోయింది, నేను ఎలా చేస్తే తనకి ఇబ్బంది కలుగుతుందో నేను అలా చేస్తున్నాను అన్న వాయిస్ అంతా అమ్మాయి ఓన్ వాయిసే ఉంది. కాబట్టి అక్కడ మెజిస్ట్రేట్ చూసారు, వినిన తర్వాత ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా కక్షపూరితంగా అని చెప్పి తెలిసిపోతుంది కదండి. సో ఈ బేస్ మీద మనకి, ఎందుకంటే ఆ అమ్మాయి వాయిస్ అని వాళ్ళే ఒప్పుకున్నారు, అది మనమేమి వాయిస్ ట్రాపింగ్ ఇంకా వేరే అంతా ఏం లేదు. సో అక్కడ క్లియర్ అయింది కాబట్టి ఆ బేస్ మీద మనకి బెయిల్ వచ్చిందండి. పైపెచ్చు ఆ అమ్మాయి ఇప్పుడు మేజర్ మెయిన్ పాయింట్ అది. అసలు మెయిన్ ఏంటంటే, ఎప్పుడైతే పోక్సో పెట్టాల్సి వచ్చినప్పుడు అదే ఏజ్ లో పెట్టాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 24 hours లోనే యాక్చువల్లీ అంటే మనకి దొరుకుతుంది ఏదైనా సరే ఎవిడెన్స్ మనకి ఇలా జరిగింది అన్నప్పుడు. అది జరగలేదు. పోనీ ఇంకా మిగతా ఇంత టైం ఉంది కదా, ఇంత టైంలో వాంటెడ్లీ ఇప్పుడే పెట్టారు అని చెప్పేసరి అది కూడా వాళ్ళు ఆలోచిస్తారు కదా. మనమైతే చెప్పాము అని న్యాయస్థానానికి సవాల్ ఇసిరితే ఎట్లా ఉంటుంది? వాళ్ళు అక్కడ పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రతి చిన్నది కూడా ఆలోచించి జాగ్రత్తగా ఇస్తారు కదా మనకి. బెయిల్ అయితే గ్రాంట్ అయింది. అవునండి. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అసలు స్టెప్స్? సుమలత గారు ఏమైనా మీతో మాట్లాడటం జరిగిందా? మీరు ఆల్రెడీ ఆవిడతోనే ఉన్నట్టున్నారు. అవునండి. అంటే యాక్చువల్లీ ఏంటంటే దీని విషయం ప్రెసెంట్ అయితే ఒక 10-15 days వరకు ఏం డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళ మదర్ని కూడా చూడాలి కదా, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోలేదు కదా. ఇప్పుడు ఇంకా అంటే అలాగే ఉందండి, హాస్పిటల్లోనే ఉన్నారు తను. ఓకే. సో మాస్టర్ గారు వెళ్ళి వాళ్ళ మదర్తో టైం స్పెండ్ చేస్తారనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏంటి, వాటి ఏమీ లేదు. వాళ్ళ మదర్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళ అమ్మని చూసుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఏదైనా వస్తే మాట్లాడతారు అనుకుంటా మీడియాకి, తను కానీ సుమలత గారు కానీ. ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఏదైనా ప్రెసెంట్ అయితే లేదండి, ప్రెసెంట్ లేదు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ మదర్ ఇంపార్టెంట్ ఫస్ట్. ఇప్పుడు తనకి జరిగింది ఎలాగో జరిగిపోయింది, ఇంకా టైం చాలా ఉంది. సో మదర్ బాగా అయిన తర్వాత అప్పుడు ఇంకేదైనా ఉంటే ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, ఏం జరిగింది, లేదు రిటర్న్ కంప్లైంట్, అంటే దానికి పరువు నష్టం ఎలాగో జరిగింది కదా, ఇంత పేరు పోవడం కానివ్వండి, తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి, తను కేసులో ఏమేమి సబ్మిట్ చేసుకోవాలి అన్న దాని మీద ముందుకెళ్తారు. ఇప్పుడు యూనియన్ విషయానికి వద్దామండి. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు జానీ మాస్టర్ గారు.
మరి ఇప్పుడు ఆయనే కంటిన్యూ అవుతారా, లేకపోతే ఇతన్ని తీసేసి ఎలక్షన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఏదైనా ఉందా? ఏం జరుగుతుంది యూనియన్ లో, మీకు ఏమైనా తెలుసా? అంటే ఇప్పుడు వాళ్ళేం ఆలోచిస్తున్నారో విషయము తెలియదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే తను ఎన్నికలు అనమాట, మాకు ఎలక్షన్ ఓటింగ్ ఉంటుంది, ఏదో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కాదు. అందరూ ఓట్లు వేస్తేనే తను గెలిచాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఆరోపణ మట్టుకే, ఇంకా ప్రూవ్ అవ్వలేదు తను నిజంగా. అంటే దాంట్లో ఇంకొకరు కూడా, ఇద్దరు ముగ్గురు కూడా వేరే కేసెస్ ఉన్నాయి, అయిపోయింది, క్లియర్ చేసుకున్నారు, వచ్చారు. దాంట్లో ఛాంబర్ నుంచి అండి ఇతను తీసేసింది, ఛాంబర్ నుంచి కూడా వాళ్ళు సస్పెండ్ అన్నారు, కానీ ఎవరు సస్పెండ్ చేస్తానికి లేదండి. ఎలా చేస్తారు? ఆరోపణ మట్టుకే కదా, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కదా. ప్రూవ్ అవుతే శిక్ష. అది ప్రైవేట్ కేసు అంటున్నారు అప్పటికి కూడా. ఇది ఇండస్ట్రీకి సంబంధించిన కేసు కాదు, ప్రైవేట్ కేసు అంటున్నారు. ఇంకా ఆరోపణలు మట్టుకే ఉన్నాయి. ఆరోపణలు ఉన్నప్పుడు ఎలా తీసేస్తారు? ఎవరైనా ఎవరి వరకు వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చు. లేదు ఇంకేదైనా ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే ఖచ్చితంగా మాస్టర్ గారు కోర్టుకు వెళ్ళాల్సిందే. కోర్టుకు వెళ్ళి ఆయన న్యాయపరంగా ఆయనకి ఏం వర్తిస్తా ఏం లేదు అనుకొని ఆయన చట్టపరంగా ఎలా ఖచ్చితంగా ఆయన రూల్స్ తెచ్చుకుంటాడు ఆయన. ఓకే, అది లేదు అసలు. ఆరోపణలు ఉంటే ఎట్లా తీసేస్తారు? దేంట్లో అయినా సరే, తన వర్క్ విషయం కానీ. ఈ రోజు కూడా ఏదో హడావుడిగా చూసాను, ఒకటేదో మాస్టర్కి సాంగ్ ఇయ్యట్లేదు, వేరే వాళ్ళకి ఇస్తున్నామని కూడా ఏదో వచ్చినట్టుంది. ఇందాక వస్తున్నప్పుడు చూసాను నేను వీడియో. అది జానీ మాస్టర్ సాంగ్ పుష్ప 2లో. ఓకే, ఏదో హడావుడిగా చెప్పేశారు అనమాట, మాస్టర్కి ఇవ్వట్లేదు సాంగ్, వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు జానీ మాస్టర్ గారు బయటకు వచ్చారు బెయిల్ పైన. ఆయన అక్యూజ్డ్ గా ఉన్నారు. ప్రూవ్ అవుతుందా అవ్వదా అనేది సెకండరీ మ్యాటర్. బట్ ఇక్కడ నేషనల్ అవార్డు అనేది డిలే అయిపోయింది. అవునండి, ఆ టైంకి. అవును. ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఇక్కడ క్లియర్ చిట్ వస్తే అంటే నేషనల్ అవార్డు తీసుకోవడానికి మళ్ళీ ఛాన్స్ ఖచ్చితంగా అండి. ఎందుకంటే క్లీన్ చిట్ తోనే వస్తారు తను. నేను చెప్తున్నాను కదా, తను అది ఎంత టైం పట్టిద్దో తెలియదు. టైం పట్టొచ్చు, బట్ ఏంటంటే క్లీన్ చిట్తోనే. ఎందుకంటే తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ కానివ్వండి, మిగతా ఏది ఉన్నా కూడా ఆధారాల ప్రకారము తను క్లీన్ చిట్తోనే వస్తారు. కాబట్టి అవార్డు విషయం పెద్దలు కూడా కూర్చొని ఆలోచిస్తారు అనుకుంటారు నాకు తెలిసి. సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకలాగా ఉండరు కదండి. ఎవరో ఒకరు మోసేది కింద నీళ్ళు తాగట్లేదు కదా ఇక్కడ. ఇండస్ట్రీ మొత్తం ఒక్కరే హవానే కాదు, ఒక్కరిదే కాదు, వాళ్ళ కింద ఎవరు గులాంగిరి చేయట్లేదు. మీరు అనుకుంటున్నారా ప్రీవియస్ లానే జానీ మాస్టర్ కి అవకాశాలు ఉంటాయి, ఆయనకి ప్రీవియస్ లానే కెరీర్ లో ఆప్షన్స్ ఉంటాయి, లేదు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనుకుంటున్నారా? లేదండి, నిజంగా అనుకుంటే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేస్తారు. ఖచ్చితంగా అందరూ బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మాస్టర్ని అవాయిడ్ చేస్తున్నట్టు కాదు. అందరు మనసాక్షికి తెలుసు, అందరితో ఆయన అలా ఉన్నాడు కాబట్టి. ఆయన వర్క్ టాలెంట్ వేరు, ఈ పర్సనల్ వేరే ఇష్యూస్ వేరు. కాబట్టి రెండు కంపేర్ చేసి ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తారనేది నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా మళ్ళీ బిజీ అవుతారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే కుట్ర చేశారు ఈయన లోపల పంపించడానికి, నేషనల్ అవార్డు రాకుండా చేయటానికి, వీళ్ళు మరికొంత గ్రడ్జ్ పెట్టుకునే అవకాశం, ఇంకేమైనా ఇరికించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇరికించే అవకాశాలు అంటే ఇంకా అదే అనౌన్స్ చేయడాలు. ఇప్పుడు మేము సాంగ్ ఇవ్వట్లేదు, మీరు కూడా ఎవరు కూడా ఇవ్వకూడదని రాంగ్ పోర్ట్రేట్ చేయడం కానివ్వండి, ఎవరినైనా అంటే అవకాశాలు తగ్గించే దాంట్లో ఉండొచ్చు నాకు తెలిసి. ఏదైనా అవకాశాలు అంత తొందరగా ఈజీగా ఆయన మీద కక్షలు పోయేలాగా లేవు. వర్క్ విషయంలో ఏదన్నా రాకుండా చేయడాలు, కంపెనీస్ కి కాల్ చేసి ఇవ్వద్దు అని చెప్పడాలు, అలా ఏమన్నా కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా కనిపిస్తోంది. బెయిల్ గ్రాంట్ అయింది అని అసలు మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? తెలిసిన వెంటనే రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అసలు ఫస్ట్ నాకు చెప్పింది సుమలత. ఓహో, ఓకే. సుమలత ఇంకా దాని ఫేస్ హలో అక్క అనగానే అర్థమైపోయింది. అది ఇంకా నాకు దాని వాయిస్ లోనే తెలిసిపోయింది. తెలిసిపోయి పాపం ప్రతి ఒక్కరిని ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరు తన తరఫున మాట్లాడారు, అందరికి కాల్స్ చేసి అందరికి అంటే అందరికి ఇన్ఫార్మ్ చేసింది తను. ఫస్ట్ ఆ అమ్మాయి చెప్పింది, ఇంకా చెప్పలేం. ఇప్పుడు జానీ మాస్టర్ గారికి సంబంధించి ఈ కేసు గురించి వదిలేస్తే చాలా మంది కూడా ఎవరైతే బయటకు వచ్చి మాకు పలానా హెల్ప్ చేశారు అని చాలా మంది బయటకు వచ్చినప్పటికీ మీ యూనియన్ తరపు నుంచి మొన్న కూడా యూనియన్ సభ్యులు అందరూ రాలేదు. అవును, కొంతమంది వరకే ప్రెస్ మీట్, అది కూడా 4-5 days అయిందండి. అంతే కదా, 4-5 days అయింది అంతే. కొంతమంది సభ్యులు వరకే వచ్చి ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఎందుకని అంత లేట్ అవడానికి ఛాన్స్ ఏంటి? ఇప్పుడు లేట్ అవ్వడానికి అంటే దీంట్లో ఒక రీజన్ అండి. ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా. సొంత ఊర్లో అయినా కానివ్వండి, వాడు బయట ఊరికి వెళ్తే ఎవరైనా 10 మంది హెల్ప్ చేస్తారేమో, 10 మంది సహాయం చేస్తారేమో, కానీ సొంత ప్లేస్లో ఒక కాంపిటీషన్ అంటూ ఉంటుంది. మా సంస్థల్లో కూడా ఏంటంటే ఇప్పుడు తనంటే పడకుండా ఉండొచ్చు, తనంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు. అది కొంతమంది వాంటెడ్లు కూడా రాలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఏదైనా ఫీల్ అవ్వనివ్వండి. కొంతమందికి తన అంటే ఇష్టం లేకనే రాలేదు. యూనియన్లో ఉన్న వాళ్ళకి అసలు ఇష్టం లేకుండా, అందరికీ కాదు కొంతమందికి
వాళ్ళు అసలు రాలేదు. ఇంకొంతమంది ఇంకా సఫర్ అవుతున్నారు, ఎలా బయట రావాలి, ఎలా వచ్చి బయట మాట్లాడాలి, ఎలా సపోర్ట్ చేయగలము. ఇద్దరు 2 కేటగిరీస్ ఉంటాయి. ఎక్కడైనా కామన్, అది ప్రతి ఆఫీస్లో కామన్. ఒక బాస్ అంటే ఒకరికి ఇష్టం ఉండొచ్చు, ఒకరికి ఇష్టం ఉండకపోవచ్చు. సో అది ఎక్కడైనా కామన్. సో మా సంస్థలో కూడా అది కొత్తగా ఏం లేదు. కానీ ఫస్ట్ టైం చూస్తున్నాము అంటే ఇండస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ కూడా చాలా చూసాం. శ్రీరెడ్డి లాంటి కేసులు చూసాం. పూనం కౌర్ ఇంకా ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూనే ఉంటుంది. అట్లాంటివి చాలా చూసాం. ఎక్కడ వేటికి స్పందించని ఛాంబర్ కూడా ఇమ్మీడియట్ గా ఈయన పైన స్పందించేయటం, సస్పెండ్ చేయటం, కేసులు పెట్టేసేయటం అన్ని చక్క జరిగిపోయినట్లు అనిపించింది. ఎందుకు అంత ఫాస్ట్ రియాక్షన్స్? అంటే వెనక నుంచి ఏదైనా ప్రెజర్ ఉంది అని అనుకుంటున్నారా, లేకపోతే వెనక నుండి ప్రెజర్ ఉన్నది అయితే అందరికీ తెలుసండి టోటల్ గా. ఇంకొక విషయం ఏంటంటే మంచి పరిణామం. ఎందుకంటే మా అందరికి కూడా అవకాశాలు వస్తాయి కదా. ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరైనా మాకు వర్క్ ఇవ్వకపోయినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా అమ్మాయిలందరికీ మా ఛాంబర్ ఇప్పుడు ఒక దిక్కని తెలిసిపోయింది కదా దీనివల్ల. ఏ అమ్మాయి ఆర్టిస్ట్ కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అమ్మాయిలు ఎవరైనా సరే, ఉమెన్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది అంటే ఓకే ఛాంబర్ చూసుకుంటుంది ఇప్పుడు. సో ఏ డైరెక్టర్ మీదైనా మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎవరి ప్రొడ్యూసర్స్ మీదైనా ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఏదైనా ఇబ్బంది కలిగితే, వాంటెడ్లీ కాదు, ఇబ్బంది కలిగితే వాళ్ళు చూసుకుంటారని ఒక రూట్ చూపించారు మాకు. సో నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళు స్పందిస్తారు మాకు అందరూ. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున చేసినప్పుడు అనుకుంటున్నారా మీరు? ప్రీవియస్ మరి ఏ కేసులు చూడలేదు మనం, తర్వాత కూడా చూస్తారండి. ఎందుకంటే ఇక్కడ యూపీ నుంచి వచ్చిన అమ్మాయి మా దగ్గర బతకడానికి వచ్చిన వాళ్ళకి చూస్తేనే అంత ఇంట్రెస్ట్ పెట్టుకొని అంత ఎత్తినేసుకొని చూసినప్పుడు మరి ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయరండి? చేస్తారుగా. జానీ మాస్టర్ కి సంబంధించి ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పర్సన్, అక్కడి నుంచి కష్టపడి ఎదుగుతూ ఉన్న పర్సన్. అయితే ఈ క్రమంలో ఆయన కొంచెం కోపం ఎక్కువ, ఆవేశపరుడు, చాలా షూటింగ్స్ లో గొడవపడి మధ్యలో వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని కొన్ని ఉన్నాయి ఆయన పైన. ఇవి ఎంతవరకు వాస్తవం? అంటే ఒకటి ఏంటంటే అండి, ఆలోచిస్తుంటాడు తను. మాస్టర్ ఏదైనా మాట్లాడేప్పుడు ఒక టాపిక్లో వెళ్తున్నాం, ఒక సాంగ్కి వెళ్తున్నాం, నిజంగా అనుకుంటే తనకి అవుట్పుట్ అనుకున్నంత రాకపోతే కూడా వర్క్ మైండెడ్ లేకపోతే ఇంత ఎత్తుకు ఎదగడు. ఇంతమంది మనకి మాస్టర్స్ ఉన్నా కూడా ఒక రేంజ్కి వెళ్ళాడు షార్ట్ టైంలో అని చెప్పానంటే అంత శ్రమ ఉంది వెనకాదల. అది మనం కోపం అనుకుంటున్నాం, ముక్కుసుడితనం అనుకుంటున్నాం. అది పర్ఫెక్ట్, అది ఎంత పర్ఫెక్ట్నిస్ట్ అనమాట. తను ఇలా ఉంటేనే కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనుకునే దానికి మనకి చాదస్తం అనిపిస్తుంది తను చేసే వర్క్. ఇప్పుడు అసిస్టెంట్స్ ఉంటారు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు లేడీ కొరియోగ్రాఫర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అనిత అనే అమ్మాయి చేసింది, దర్శిని అనే అమ్మాయి చేసింది, అను అనే అమ్మాయి చేసింది. వీళ్ళందరికీ తనతో ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ తెలుసు వర్క్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటాడో. వెంటనే మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. సారీ నాన్న, ఏమనుకోద్దు, వర్క్ టెన్షన్లో అనేసాను. అలా ఎవరు చెప్తారండి? ఎవరైనా తిట్టేసి వెళ్ళిపోయి నా మన నా దగ్గర నేను డబ్బులు ఇస్తున్నాను, నా దగ్గర పని చేస్తున్నారు అనుకొని చేయట్లేదు కదా, మళ్ళీ సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే ఒక వ్యక్తి గురించి 2 మాట్లాడండి అంటాను. అందరిలో 2 గుణాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నాతో ఉన్నట్టుగా మీతో ఉండకపోవచ్చు, మీతో ఉన్నట్టుగా ఇంకొకరితో ఉండకపోవచ్చు. సో అట్లా మాస్టర్ ఉన్నప్పుడు తిట్టింది మాట్లాడుతున్నారు, మరి సారీ అడిగింది ఎందుకు మాట్లాడరు? సో అది ఎందుకంటే ఆయన ముక్కుసూటితనం కానివ్వండి, ఏదన్నా అందరికీ కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. లోపల ఏదో పెట్టుకొని పైకి అలా ఉంటారనమాట. కస్తూరి మాస్టర్ గారు కేస్ ఫైల్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు బెయిల్ వచ్చాక కూడా కాల్ చేయగానే వచ్చి కూర్చున్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యలో బెదిరింపు కాల్స్, అసలు ఇంటికి వచ్చి అడ్రస్ కనుక్కోవడాలు, చాలా జరిగాయి బెదిరింపులు. అసలు కొన్ని కామెంట్స్ అయితే వినటానికి కూడా చదవటానికి కూడా చాలా జుగుప్సాకరంగా పెట్టే కామెంట్స్ చూసాము. అన్ని తట్టుకొని నిలబడ్డారు, చేస్తూనే ఉన్నారు ఇంటర్వ్యూస్. మీరు ఒక్కరే ఫస్ట్ నుంచి, తర్వాత మధ్యలో శేఖర్ గారు యాడ్ అయ్యారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత, చేస్తూనే ఉన్నారు. ఇంకొకటి ఏమన్నారు అంటే, అక్కడ ఫీమేల్కి అన్యాయం జరిగితే యాజ్ ఏ ఫీమేల్ అయ్యుండి మీరు బయటకు వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని చాలా మంది మిమ్మల్ని అపోజ్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు ఓకే, అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఏం ఒరిగింది, ఇంత చేశారు? అవును, ఒక ఆడపిల్లకి న్యాయం జరిగిందిగా. ఎవరికంటారు? సుమలత. ఓకే, నేను మహిళ నుంచే వచ్చింది, నేను స్టార్టింగ్ నుంచి అదే అంటున్నాను, మహిళ గురించే పోరాడుతున్నాను. ఇక్కడ విక్టిమ్ నేను సుమలత అంటున్నాను. ఇప్పుడు నిజంగా అండి, ఎవరైనా ఇంజూర్ అయిపోయి వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళు బయటికి రావట్లేదు, నిజంగా ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడితే నాకు పాపం తగులుతుంది. అది కాదు, అది కరెక్ట్ కాదు. అది నెక్స్ట్ ఏంటంటే, రేపు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా అమ్మాయి తరఫైనా కానీ అబ్బాయి తరఫైనా కానీ నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ నాకు కరెక్ట్గా దాని గురించి సబ్జెక్ట్ తెలిసిందనుకోండి, నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే, ఈ అమ్మాయి విక్టిమ్, యాక్చువల్లీ సుమలత విక్టిమ్. ఒక పిల్లని వేసుకొని అక్కడ అత్తగారిని చూసుకొని ఇక్కడ హస్బెండ్. ఇంకోటి ఏంటంటే, ఆమె 2 years నుంచి ఈ ప్రాబ్లం అందరూ అంటున్నారు, మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవా, అది చేయవా, ఇది చేయవా, అదేం టీవీ రిమోట్ కాదు కంట్రోల్లో పెట్టుకోవడానికి.
తల్లి అయినా భార్య అయినా ఏమంటుంది, వాళ్ళు వెళ్ళి బయట వర్క్ చేసుకొని వస్తే ఇంట్లో చూసుకునే బాధ్యత అంతా భార్యలదే ఉంటుంది. సో ఇవి ఇలా చూస్తుంది, కానీ ఆయన అక్కడ నుంచి వెళ్ళేసి ఫోన్ చేసి ఇదిగో నేను అమ్మతో మాట్లాడుతున్నాను, ఆ అమ్మాయి నాతో మాట్లాడుతుందని హస్బెండ్స్ బయటికి వెళ్ళి కాల్ చేస్తారని చెప్పండి ఒక మాట. ఎందుకంటే ఇక్కడ మనం కూడా గమనించాలి, అక్కడ మనం ఏం చెప్దాం సొసైటీలో ఇంకా మార్పు మనకి ఏం రావాలి అంటే, పసిపిల్లలు కొంతమంది ఉంటారు, మనం వాళ్ళకే జాగ్రత్తలు చెప్తున్నాం. అలాంటప్పుడు లేడీస్కి కూడా ఏంటంటే ఎప్పుడైతే నీకు ఇబ్బంది జరిగిందో అప్పుడే నువ్వు ఫైట్ చేయి, అది నేర్పాలి. ఇంకొకటి ఏంటంటే నీకు 2 పిల్లల తండ్రి, ఇప్పుడు అతను అంటున్నారు చిన్న అమ్మాయికి నువ్వు ప్రేమ అని చెప్పుకో, ఇంకేదైనా చెప్పుకో, అది తప్పే కదా, నీకు సోయలేదని అంటే మొగోడు ఈయన కూడా చెప్పట్ల. సమాజంలో మగవాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ చూపు ఎట్లా ఉంటుంది, వాళ్ళది ఎట్లా ఉంటుందని మనము జస్టిస్ ఇవ్వలేము దానికి. ఆడపిల్లకి మరి తెలియదా, 2 పిల్లల తండ్రి మరి నాతో ఎందుకు వస్తున్నాడు, నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని 2 వైపులా. నేను అదే అంటున్నాను, అమ్మాయిలకు కూడా మనం నేర్పుదాం, ఫస్ట్ సమాజంలో మార్పు స్టార్ట్ చేద్దాం, ఇప్పటి నుంచైనా చేద్దాం. అమ్మాయి అనగానే ఒక కార్డు వేసి పెట్టి, అమ్మ నువ్వు ఆడపిల్లవి నువ్వు మూల కూర్చో అని ఇలా చేస్తాం, మేము అందరం నిల్చొని వచ్చి మాట్లాడుతూ ఉంటాము అంటే నిజంగా జరిగిన వాళ్ళకి మాట్లాడండి. కానీ ఇలా డ్రామా, ఇలా వాంటెడ్లీ వాడుకొని, మనిషిని వాడుకొని, డబ్బులు వాడుకొని ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా ఎందుకు మనం సపోర్ట్ చేయాలి అనేది, దానివల్ల ఇక్కడ ఎవరైతే ఈ అమ్మాయి బాధితురాలు ఉందో, సో నేను ఇక్కడ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా యూనియన్ మెంబరే అని తెలిసింది నాకు ఈ మధ్య అయింది. ఈ మధ్య అది కూడా జానీ మాస్టర్ గారు, సుమలత గారు రికమెండ్ చేస్తేనే కార్డు ఇచ్చారు అనే విషయం తెలిసింది. అయితే యూనియన్ మెంబర్ అయ్యుండి కూడా మీ యూనియన్ నుంచి చాలా మంది మాట్లాడటానికి ట్రై చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఆవిడ అందుబాటులో లేదట. ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఎవరు మాట్లాడటానికి ట్రై చేసినా కూడా ఆవిడ ఇంట్రెస్ట్ చూపించకుండా ఎవరికి అందుబాటులో లేకుండా ఉండటం అంటే ఇదంతా వాంటెడ్లీ పక్కన అమ్మాయిని బయటికి రాకుండా చేస్తున్నారా, లేకపోతే అసలు ఏం జరుగుతుంది? అంటే నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఒకటే మీకు మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, మాస్టర్ కొరియోగ్రాఫర్ అయి ఉన్నా కూడా మాస్టర్ అసిస్టెంట్ ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ లాగా ఉంటుంది బిహేవియర్. ఎవరిని లెక్క చేయదు, చులకన, చాలా చులకన. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ వస్తేనే ప్రొడ్యూసర్ ముందు మాస్టర్ కూర్చొని క్యారవాన్లో డిస్కస్ చేస్తుంటేనే ప్రొడ్యూసర్ పక్కన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే మాకు నేను అదే అంటాను, స్టార్టింగ్ నుంచి అసిస్టెంట్గా కాకుండా ఒక డాన్సర్గా వస్తే అర్థమవుతుంది. చిన్న స్టేజ్ నుంచి వస్తుంటే మనకి ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరితో ఎలా ఉండాలి, అసలు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏంటిది, ఆయన ప్రొడ్యూసర్ అంటే ఏంటండి, అందరికీ ఫుడ్ పెట్టేది అతనే. ప్రొడ్యూసర్ గారు అవకాశాలు ఇస్తే ఆయన అమౌంట్ పెడితేనే ఎవరైనా చేస్తాం. రేపు డైరెక్టర్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రొడ్యూసర్ అమౌంట్ ఇస్తేనే సినిమా నడుస్తుంది. అలాంటప్పుడు అతని దగ్గరికి నువ్వు వెళ్ళి కాలు మీద కాలు వేసుకొని నువ్వు కూర్చొని నీ షోయింగ్ అంతా కూడా, ఎందుకంటే అక్కడ చూసిన వాళ్ళందరికీ తెలుసు ఆవిడ ఏంటంటే ఎవరిని లెక్క చేయదు, రెస్పెక్ట్ ఇవ్వదు.